ప్రపంచానికి మేధావులను అందించేలా రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలను తయారు చేయడమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఇందుకు విద్యార్థులు, అధ్యాపకులు సహకరించాలని పిలుపునిచ్చారు. విశాఖలో ఆంధ్ర విశ్వవిద్యాలయం పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొన్న ఆయన ఏయూ అభివృద్ధిలో భాగస్వాములు కావాలని పూర్వ విద్యార్థులను కోరారు. ఇందుకు ప్రభుత్వం సైతం అండగా ఉంటుందన్నారు. అనంతరం కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ప్రపంచ పవన దినోత్సవంలో సీఎం పాల్గొన్నారు. విశాఖలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి వెంకయ్య నాయుడుతో కలిసి ఆంధ్ర విశ్వవిద్యాలయం ప్రాంగణంలో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఏయూ పూర్వ విద్యార్థుల సదస్సులో పాల్గొన్న సీఎం అత్యున్నత విశ్వవిద్యాలయంగా అభివృద్ధి చేసేందుకు 100 కోట్ల రూపాయల కార్పస్ నిధి సమకూర్చాలని పూర్వ విద్యార్థులకు సూచించారు. ప్రభుత్వం నుంచి కూడా 10 కోట్ల రూపాయల సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. ప్రపంచ విశ్వవిద్యాలయాలకు దీటుగా ఏయూను అభివృద్ధి చేసేందుకు సమగ్ర ప్రణాళిక రూపొందిస్తామని వివరించారు. కేంద్ర మంత్రి వెంకయ్య హడ్కో ద్వారా ₹1 కోటి, జీఎంఆర్ అధినేత గ్రంథి మల్లికార్జునరావు ₹1 కోటి కార్పస్ నిధికి విరాళంగా ప్రకటించారు. ఇక్కడి నుంచి ఉన్నవాళ్ళు చాలా మంది కోటీశ్వరులు ఉన్నారు, బ్రహ్మాండమైన ఇంటెలెక్చువల్స్ ఉన్నారు, మంచి ఆంటర్‌ప్రెన్యూర్స్ ఉన్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది అభిమాని. నేను కొన్నిసార్లు చూశాను, స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ ఉంది, హార్వర్డ్ యూనివర్సిటీ ఉంది, ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ఉన్నాయి. ఆ యూనివర్సిటీలో స్టూడెంట్స్ చూస్తే ఒక ప్రైడ్గా ఫీల్ అవుతారు. ఆంధ్ర యూనివర్సిటీ చదువుకున్న ప్రతి ఒక్క వ్యక్తి మా యూనివర్సిటీ గొప్ప, నేను గొప్ప, ఈ పొజిషన్కి వచ్చానంటే ఈ యూనివర్సిటీ వల్ల వచ్చాననేది అందరిలో భావన రావాల్సిన అవసరం ఉంది. మన యూనివర్సిటీస్ కూడా అక్రిడేషనే కాకుండా మనం కార్పస్ ఫండ్ కూడా డెవలప్ చేయడంలో ఆ స్థాయికి వెళ్లాల్సిన అవసరం ఉంది. నేను అందుకే మీరు 100 కోట్లు మీరు సెలెక్ట్ చేస్తున్నారు. నేను యూనివర్సిటీ కార్పస్ కింద ప్రభుత్వం తరఫున 10 కోట్ల రూపాయలు నేను ఇస్తున్నానని కూడా మొన్ననే ఒక 12-13 కోట్లు ఇచ్చి మీ ఆడిటోరియం కూడా బాగా చేశాం. ఇది కూడా ఇచ్చి మిమ్మల్ని చేస్తాను. ఇప్పుడే మంత్రి గారికి ఒకటి చెప్పాను, యూనివర్సిటీ మొత్తం ఒక మాస్టర్ ప్లాన్ తయారు చేయాలి. ముఖ్యమంత్రి గారు ఈ పూర్వ విద్యార్థుల యొక్క సమ్మేళనము ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఒక మంచి నిర్ణయం తీసుకున్నాడు. ఎందుకంటే మంచి మనసు, మంచి ఆలోచనలు, మంచి తనము మేళవించిన మల్లికార్జునరావు ఆయన దీనికి బాధ్యుడిగా చేసి కార్యక్రమానికి అప్పగించాడు. దాని ఫలితం ఎలా ఉంటుందో మొదటి రోజు వాడు చూశాం. ఆయన సొంత నిధుల నుంచి ₹1 కోటి ఇవాళ మన విశ్వకళా పరిషత్ యొక్క వ్యాప్తికి వారు సొంతంగా ఇచ్చారు. వారికి అభినందనలు. అదేవిధంగా మనందరం కూడా రాబోయే రోజుల్లో ఏ స్థాయిలో ఉన్నా ఎవరికి తోచిన విధంగా వారందరూ కూడా ఈ విశ్వవిద్యాలయం యొక్క అభివృద్ధికి సహకరించాలని, మనం ఎక్కడికి వెళ్ళినా మన యూనివర్సిటీ యొక్క ఇంప్రింట్ ఇది ఫార్మర్ స్టూడెంట్ ఆఫ్ ఆంధ్ర యూనివర్సిటీ, ఆంధ్ర విశ్వకళా పరిషత్ యొక్క పూర్వ విద్యార్థి అనే విధంగా తాను చదువుకున్న ఏయూ అంబేద్కర్ న్యాయ కళాశాల విద్యార్థులతో కేంద్ర మంత్రి వెంకయ్య కాసేపు ముచ్చటించారు. విద్యార్థులు చదువుకునే బెంచీలో కూర్చుని వారితో మాట కలిపారు. మంత్రులు గంటా శ్రీనివాసరావు, పల్లె రఘునాథ్ రెడ్డి విద్యార్థులతో ముచ్చటించారు. ఆంధ్ర విశ్వవిద్యాలయం ఇంజనీరింగ్ మైదానంలో ప్రపంచ పవనోత్సవాన్ని చంద్రబాబు, వెంకయ్య నాయుడు కలిసి ప్రారంభించారు. జీవితంలో వినోదానికి, ఆనందానికి కూడా సమయం కేటాయించాలని సూచించారు. ప్రపంచంలో కానీ, భారతదేశంలో కానీ, విశాఖపట్నంలో కానీ మన రాష్ట్రంలో ఉండే కళాకారులు ఇక్కడికి రావాల్సిన అవసరం ఉంది. పెద్ద ఎత్తున కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా మనం చేసుకోవాల్సిన అవసరం ఉంది. విశాఖపట్నం బ్యూటిఫుల్ సిటీ. ఒక మాటలో చెప్పాలంటే భారతదేశంలో ఏ సిటీకి లేనన్ని వనరులు ఒక్క విశాఖపట్నానికి ఉన్నాయి. అది మన అదృష్టం, మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు కూడా మీటింగ్ ఇక్కడ పెట్టారుగా, అదే సముద్రం పక్కన పెట్టుంటే ఆ సముద్రం పక్కన బ్రహ్మాండంగా ఉండేది. సంభవ ఆర్గనైజర్స్ కొంత అవగాహన లేకుండా పెట్టారు తప్ప ఎప్పుడు కూడా బీచ్లో ఇలాంటి ఫెస్టివల్స్ జరుగుతూనే ఉండాలి. విశాఖపట్నానికి ఉండే బ్రహ్మాండమైన అసెట్ ఒకటి సముద్రం, సముద్రానికి మించినటువంటి కొండలు. ఈ రెండూ చూస్తే భారతదేశంలో ఎక్కడా ఉండవు. పాటో మంచి మాటో ఉండేది, కానీ వాడు ఆట పోయింది, పాట పోయింది, మాట పోయింది, మంచి బాట కూడా పోయింది. అందుకని సమాజంలో మనం వికృత ధోరణి మనం చూస్తున్నాం. మళ్ళా తిరిగి ఆ స్థితికి మనం రావాల్సిన అవసరం ఉంది. చాలా సంతోషం. ఇవాళ కలయమణి శివయమణి గారి యొక్క వాయిద్యం ఉందంటేనే
దానికి చెప్పనరిగానంత జనం వస్తారు మామూలుగా. మరి ఇంతమంది కళాకారుల యొక్క సమ్మేళనం ఇక్కడ, దానికి ముఖ్యమంత్రి గారు ప్రోత్సహించడం చాలా సంతోషం. కళాకారులందరినీ నేను అభినందిస్తూ ఉన్నాను. ప్రపంచ పవనోత్సవంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బృందంలోని వేణు వాయిద్యకారుడు నవీన్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత సమ్మేళనం ఉర్రూతలూగించింది. నవీన్ కుమార్ తన వేణువుతో సప్తస్వరాలు పలికించగా, శివమణి డప్పు దరువులతో అదరగొట్టాడు.